వికలాంగులకు రాజకీయాలలో పోటీ చేస్తానికి ఎమ్మెల్యేగానో ఎంపీగానో అటువంటిది ఏమైనా రిజర్వేషన్ లేదా? ఈ ప్రజాస్వామ్యం దేశంలో దాదాపు లక్షల సంఖ్యలో దివ్యాంగులు ఉన్నాం. ఆ. ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు కావాలనే కొట్లాడుతున్నాం మేము. ఆహాహా. ఎందుకంటే రాజకీయాలలో ఉంటేనే వారి యొక్క హక్కులు విధులు విధానాలన్నీ కొట్లాడగలుగుతారు. ఇప్పుడు శాసనసభ జరుగుతుంది, 3% రిజర్వేషన్ అన్నారు, 5% రిజర్వేషన్ అన్నారు. కనీసం 5 మాటలన్న దివ్యాంగుల గురించి మాట్లాడిరా? ఒక తీర్మానం, వాయిదా తీర్మానం ఇచ్చిర్రా? మా గురించి మాట్లాడిరా? కనీసం మాకు వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళకి ఇస్తారు. మాకు కూడా ఒక ఎమ్మెల్యేనో ఏదో ఒకటి మాకు రాజకీయ రిజర్వేషన్లు ఉంటే మేము కూడా కొట్లాడతాం కదా. మా చట్టాలు అన్ని కనీసం మాట్లాడుతూ లేరు కదా. చట్టసభల్లో మాట్లాడితేనే కదా చట్టాల రూపంలో దాల్చేది. అందుకనే చట్టసభల్లో రిజర్వేషన్ కావాలనే కోరుతున్నాం మేము. చట్టసభల్లో రిజర్వేషన్ రావడం ద్వారానే మాకు పూర్తి హక్కులు బాధ్యతలు అన్ని మేము కొట్లాడి నెరవేర్చగలుగుతాం, చట్టాల్లో పాల్గొనగలుగుతాం. వారి యొక్క విధి విధానాలు ఏంది, వారి యొక్క పరిస్థితులు ఏంది, మా యొక్క విధి విధానాల కోసం ఎంతనైనా మేము ప్రయత్నం చేస్తానికి హక్కు ఉంటుంది. అందుకని మేము శాసనసభలు ఉండాలనే కోరుకుంటున్నాం. లోక్సభలనైనా రాజ్యసభలనైనా మా నుంచి ప్రాతినిధ్యం వహించాలి. అప్పట్లో ప్రాతినిధ్యం లేకుండా సూదిని జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఎంతో రాణించారు. మేము కూడా మాకు రాజకీయ రిజర్వేషన్లు ఉంటే మా హక్కుల కోసం మా విధుల కోసం కొట్లాడగలుగుతాం కదా. తమిళనాడు ప్రభుత్వం కూడా పంచాయతీ చట్టంలో గ్రామ పంచాయతీలో కూడా ఒక కోఆప్షన్ నెంబర్ని వేయాలనే ఉద్దేశంతో కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్లు ఉంటేనే దివ్యాంగులకు న్యాయం జరుగుతుందనే ప్రభుత్వాల్లో కదలికి వస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో. తమిళనాడు ముచ్చట నువ్వు తెలంగాణలో చెప్పేది నాకు అర్థం కాక వాళ్ళకి వస్తుంది. రాజకీయ రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన ఒకవేళ రావాలన్నా మీరు కావాలన్నా ఆడ ఉంటుందో పక్కకు పెట్టుగానే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటది. నేను తాతగారు మీరు చెప్పిన దానికి రెడ్డి రావు ఇవన్నీ కాదు. వికలాంగుడు అంటే జనరల్ అంతే, చూడంగానే కానొస్తాడు వికలాంగుడు అంతే. మరి మీకు చేయొస్తుందా? ఒకళ్ళ పుట్టుకుని ఇస్తుంది. ఎందుకు చేయరాదు? మాకు ఎందుకు రాజకీయం అంటే ఏందో తెలుస్తుంది. రాజకీయం అంటే ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యం గెలుస్తాం. మాకు రిజర్వేషన్ అంటుంటే ఇప్పుడు ఎస్సీలలో కూడా మేధావులు తయారు కాలేదా? ఎస్సీలు మీరేడా చేస్తారా అన్నారు ఒకప్పుడు. బీసీలు చేస్తే బీసీలు మంత్రి చేయలేదా? ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానా చేయకున్నా కానీ ఉప ముఖ్యమంత్రి చేయలేదా? లేకపోతే చేసిన అధికారం ఒకరి దగ్గర ఉన్నా కానీ కనీసం మంత్రి పదవులు మన ఈటెల రాజేందర్ గారు ముదిరాజు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి చేయలేదా? ఓన్లీ బ్రాహ్మణులే చేస్తారు, రెడ్డిసే చేస్తారంటే రెడ్డిస్ కూడా ఒకప్పుడు వాళ్ళు కూడా శూద్రులే కదా. శూద్రులు అంటే అవగాహన వస్తూ ఉంటే చట్టాలు మారుతూ ఉంటే ఎవరైనా పరిపాలన చేయొచ్చు, వాళ్ళే వేయాలని రాసి పెట్టే ఉందా?